నమస్తే నజీర్, మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఒక బిజినెస్ గ్రేడ్ ల్యాప్టాప్, అంటే ఒకవేళ మీరు ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ మీకు పర్సనల్గా ఒక ల్యాప్టాప్ తీసుకోవాలి, అది కూడా మీరు జాబ్ హోల్డర్ మంచి వర్క్ చేసుకోవడానికి ఇలా అనుకుంటే మాత్రం వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు చూడండి. ఒకవేళ మీరే ఒక కంపెనీ ఓన్ చేసుకుని ఒక చిన్నపాటి కంపెనీ రన్ చేస్తుంటే ఇది ఇంకా యూస్ఫుల్ అయితే అవ్వచ్చు. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్లీ మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ వచ్చేసి లెనోవో థింక్ప్యాడ్ E14 అనమాట. లేటెస్ట్ జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది, అల్ట్రా సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ మీకు తెలిసిందే థింక్ప్యాడ్ అంటే డ్యూరబిలిటీ కానీ అండ్ బిజినెస్ గ్రేడ్ ల్యాప్టాప్ అనేది మీకు అందరికీ తెలిసిందే. సో ఫర్దర్గా వీటన్నిటి గురించి ఫర్దర్గా ఈచ్ అండ్ ఎవరీ డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకి బాక్స్ కంటెంట్ చూస్తే బాక్స్లో వచ్చేసి మనకి 65 వాట్ అడాప్టర్ ఒకటి ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు పవర్ కార్డ్ ఒకటి చూడడానికి ఉంటుంది అండ్ యూజర్ మాన్యువల్ ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఇది మనకి లెనోవో థింక్ప్యాడ్ E14 అనేది చూడొచ్చు. ఎక్కువగా హరిబరి ఉండదు ఇందులో. మీకు తెలిసిన థింక్ప్యాడ్ సిరీస్ అంటే సింపుల్గా ఇక్కడ థింక్ప్యాడ్ లోగో ఉంటుంది, అక్కడ ఇల్యూమినేటింగ్ ఎల్ఈడి అయితే ఉంటుంది అన్నమాట, రెడ్ కలర్లో లెనోవో బ్రాండింగ్ ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది. ఒక బిజినెస్ గ్రేడ్ ల్యాప్టాప్ ఎలా ఉండాలి అలా చూడడానికి అయితే ఉంటుంది. బెజల్స్ కూడా మీరు చూడొచ్చు, స్లిమ్ బెజల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బెజల్స్లో కూడా ఎక్కడ ఇష్యూ అయితే లేదు. ఓవరాల్ ల్యాప్టాప్ చూడడానికి మాత్రం చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది అన్నమాట. కొంచెం మినిమల్ లుక్స్ తోటి చాలా అట్రాక్టివ్ చూడడానికి ఉంటుంది. వెంటిలేషన్ విషయానికి వస్తే మాత్రం ఎగ్జాస్ట్ వచ్చేసి మనకి హింజ్ దగ్గర ప్రొవైడ్ చేశారు. ఎయిర్ ఇంటేక్ యాజ్ యూజువల్గా మనకి బాటమ్ ఎయిర్ ఇంటేక్ అయితే ఉంటుంది. సో హింజ్ కూడా మీకు అప్ టు 180 degrees వరకు అయితే వస్తుంది. మీకు చూడొచ్చు 180 degrees వరకు వస్తుంది. అండ్ హింజ్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్గా ఉంది. బాడీలో కూడా పెద్ద మేజర్ ఫ్లెక్స్ అయితే లేదు. అఫ్ కోర్స్ మీకు మినిమల్ ఫ్లెక్స్ అయితే మీకు చూడడానికి ఉంటుంది. స్క్రీన్ ఫ్లెక్స్ అయితే కొంచెం తక్కువే అని చెప్పుకోవాలి. బాడీ ఫ్లెక్స్ కూడా మినిమల్గా మీకు చూడడానికి అయితే ఉంటుంది. అండ్ ఇక ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది చేసిస్ అనమాట. సో బిల్డ్ క్వాలిటీ అనేది మీకు చాలా అంటే చాలా బెటర్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. చాలా అంటే చాలా స్టడీగా ఉంటుంది మీకు ల్యాప్టాప్ అనేది. అండ్ ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ అయితే మీకు చాలా సాలిడ్గా అయితే ఉంటుంది. అండ్ ఇక ఫిజికల్ విషయానికి వస్తే మాత్రం రైట్ సైడ్ మనం చూడొచ్చు USB Type-A పోర్ట్ ఒకటి చూడడానికి ఉంటుంది. అండ్ అలానే ల్యాన్ పోర్ట్ ఉంటుంది, RJ45 అండ్ కెన్సిల్టన్ లాక్ ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ మనం చూసినట్లయితే 2 Type-C Thunderbolt 4 పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. మీరు పవర్ డెలివరీ ఉంటుంది, ఎక్స్టర్నల్గా డిస్ప్లేస్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో Thunderbolt 4 పోర్ట్ ఉండే అన్ని ఫీచర్స్ అయితే మీకు ఇందులో చూడడానికి ఉంటాయి. అండ్ అలానే USB Type-A ఇంకో పోర్ట్ అయితే ఉంది, అప్ టు 10 Gbps ట్రాన్స్ఫర్ స్పీడ్ అయితే ఉంటుంది. దీన్ని స్లీప్ ఛార్జ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ల్యాప్టాప్ ఆఫ్లో ఉన్నా సరే దీన్ని యూజ్ చేసి మీరు మీ ఏమైనా డివైసెస్ ఉంటే వాటిని అయితే మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. HDMI పోర్ట్ ఉంటుంది అండ్ హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది. ఇవి మనకి ఓవరాల్గా ఫిజికల్ ఓవర్ విషయానికి మనం వచ్చినట్లయితే టాప్లో మీరు ఇక్కడ చూడొచ్చు బటన్ అయితే ఉంటుంది, పవర్ బటన్ అనేది. సో ఇక్కడ నుంచి మీరు చాలా ఈజీగా యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక ఆ తర్వాతకి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వీటన్నిటి తర్వాతకి కీబోర్డ్ విషయానికి వస్తే మాత్రం థింక్ప్యాడ్ సిగ్నేచర్ కీబోర్డ్ అయితే వస్తుంది. సో కీస్ క్వాలిటీ కానీ కీస్ ఫీడ్బ్యాక్ కానీ బ్యాక్లైట్ కీబోర్డ్ సాలిడ్ ఫీడ్బ్యాక్ అయితే ఉంటుంది మీరు టైప్ చేసినప్పుడు. అండ్ కీస్ క్వాలిటీ అనేది టచ్ అండ్ ఫీల్ మీకు చాలా బెటర్గా ఉంటుంది. సో ప్రీమియంనెస్ అనేది ఎక్కడ మిస్ చేయలేదు. అండ్ అఫ్ కోర్స్ థింక్ప్యాడ్ సిరీస్ కాబట్టి ఇక్కడ మీకు ట్రాక్ పాయింట్ అయితే ఇచ్చారు. సో మీరు ఆరామ్సే రీడ్ చేస్తున్నా, ఏమైనా చదువుకోవాలన్నా, ఏమైనా చేయాలన్నా సరే మనకి కీబోర్డ్ ప్రెస్ చేసినప్పుడు ప్రతిసారి ట్రాక్ ప్యాడ్ దగ్గర రాకుండా ఇక్కడే మనకి ట్రాక్ పాయింట్ అయితే ఉంటుంది. దీన్ని యూజ్ చేసి పైకి కిందికి ఇలా స్క్రోల్ చేయడం. అండ్ అలానే మీరు డబుల్ ట్యాప్ చేశారనుకోండి, సింపుల్గా మీకు ఇలా డబుల్ ట్యాప్ చేస్తే మీకు ఇమీడియట్గా క్విక్ మెనూ అయితే ఓపెన్ అయితే అవుతుందన్నమాట. ట్రాక్ పాయింట్ క్విక్ మెనూ అనేది మీరు కావాలంటే దాన్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్ అగైన్. అండ్ ఆ తర్వాత మనకి ట్రాక్ ప్యాడ్ సేమ్ సిగ్నేచర్ డిజైన్, మనకి 2 బటన్స్తో 3 బటన్స్ ఉంటాయి టాప్లో. అండ్ కింద వచ్చేసి మనకి ట్రాక్ ప్యాడ్ అయితే ఉంటుంది. ట్రాక్ ప్యాడ్ ప్రెసిషన్ కానీ ఎవ్రీథింగ్ బాగుంటుంది. అఫ్ కోర్స్ మీరు ఏదైతే మనకి ట్రాక్ పాయింట్ ఉందో ట్రాక్ పాయింట్తో పాటు ఈ బటన్స్ యూజ్ చేస్తే మనకి చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలవాటు అయితే మాత్రం చాలా బాగుంటుంది. చాలామందికి ఎంప్లాయీస్కి వీటితో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇదైతే వాళ్ళు మిస్ చేయలేదు థింక్ప్యాడ్ సిరీస్లో. అది ఓవరాల్గా కీబోర్డ్ అండ్ ట్రాక్ ప్యాడ్. అండ్ ఇక్కడ డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం 14 inches ఫుల్ HD IPS ప్యానల్ అయితే యూజ్ చేస్తారు. 300 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. యాంటీ గ్లైడ్ డిస్ప్లే, మీకు ఎటువంటి రిఫ్లెక్షన్ లాంటివి చూడడానికి అయితే ఉండదు. 60 Hz రిఫ్రెష్ రేట్ తోటే వస్తుంది. TUV సర్టిఫైడ్, కళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అండ్ 100% sRGBతో వస్తుంది. సో డిస్ప్లే క్వాలిటీ ఇక్కడ మీ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. బీరోల్స్ అనేది డిస్ప్లే చూడడానికి అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. కలర్స్ కూడా బాగానే ఉన్నాయి, పంచర్గానే ఉన్నాయి. నాకు ఇక్కడ ఇష్యూ లేదని అయితే అనిపించింది. అండ్ ఇక స్పీకర్ క్వాలిటీ ఇష్యూ విషయానికి వస్తే మాత్రం ఒకసారి వినండి, మీకు క్లారిటీ వస్తుంది. సో విన్నారు కదా, స్పీకర్ క్వాలిటీ అయితే బాగుంది. ట్రెబుల్ చాలా క్లియర్గా అండ్ క్రిస్ప్గా అయితే ఉన్నాయి. బట్ కాకపోతే ఎటువంటి బేస్ అయితే మనకి ఇందులో చూడడానికి అయితే ఉండదు. ల్యాప్టాప్స్లో ఎక్కువగా ఉండదు. బట్ ఏదైతే మనకి మ్యాక్బుక్ ఇట్లాంటి వాటిలో ఉండే ఎలాంటిది అయితే ఉండదు. బట్ మీకు మంచి క్వాలిటీ స్పీకర్స్ అయితే యూజ్ చేశారు. ట్రెబుల్స్ క్వాలిటీ చాలా బాగా అయితే ఉంది. అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది పర్ఫార్మెన్స్. మెయిన్గా ఇందులో వచ్చేసి మనకి ఇంటర్ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు, 165U అనేది. ఇందులో మనకి 12 cores ఉంటాయి, 14 threads ఉంటాయి, అప్ టు 4.9 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ ఇంటెల్ గ్రాఫిక్స్తో మనకి చూడడానికి అయితే ఉంటుంది అనమాట. సో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకునే ముందు మనకి ర్యామ్ వచ్చేసి 32 GB ర్యామ్ అయితే ఉంటుంది, పర్టికులర్ ఈ వేరియంట్లో. మీరు కావాలంటే వీటిని కస్టమైజ్ చేసుకోవచ్చు. లెనోవో వెబ్సైట్లో మీకు కావాల్సిన ర్యామ్ తగ్గించుకోవాలన్నా, పెంచుకోవాలన్నా, డిస్ప్లే రిజల్యూషన్ ఇవన్నీ కూడా అక్కడ మీకు ఆప్షన్ అయితే ఉంటుంది. బట్ పర్టికులర్ యూనిట్ నా దగ్గర ఉన్న యూనిట్ అయితే 32 GB ర్యామ్ అనమాట. ఇది మనకి 5600 MHz ఫ్రీక్వెన్సీ
వేరియంట్తో వస్తుంది. అండ్ అలా మనకి 512 GB SSD స్టోరేజ్ ఉంటుంది, వైఫై 6E ఉంటుంది, విండోస్ 11 Pro యూజ్ చేస్తారు. అఫ్కోర్స్ బిజినెస్ గ్రేడ్ కాబట్టి మీకు విండోస్ 11 Pro ఉంటుంది. అండ్ ఇంటెల్ విప్రో ఎంటర్ప్రైజ్ అనమాట ఇది. ఇంటెల్ విప్రో అంటే సింపుల్గా బిజినెస్ గ్రేడ్. ఎస్పెషల్గా మనకి చెప్పాలంటే ఏముంటుంది, హార్డ్వేర్ బేస్డ్ సెక్యూరిటీ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎక్స్ట్రా AI క్యాపబిలిటీస్ ఉంటాయి. అండ్ ఎస్పెషల్గా ఇప్పుడు మన ఆఫీస్లో మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం అనుకోండి, మన ల్యాప్టాప్ ఇఫ్ ఇన్ కేస్ ఖరాబ్ అయింది అనుకోండి, ఏం చేస్తాం, హుటాహుటిన మనం పరిగెత్తుతూ మన ఆఫీస్కి అయితే వెళ్ళాలి ఐటీ పర్సన్స్కి ఇవ్వడానికి. బట్ అలా కాకుండా వాళ్ళు ఫిజికల్గా కాకుండా మన ఇంట్లో మనమే ఉండి దో ఓఎస్ ఖరాబ్ అయినా సరే వాళ్ళు మన సిస్టమ్ని అక్కడ నుంచి యాక్సెస్ చేయగలరు అనమాట. రిమోట్ ఫీచర్స్ అనేది, రిమోట్ మేనేజ్మెంట్ అనేది కంపేర్ టు ఆల్ అదర్ ల్యాప్టాప్స్ మనకి ఇంటెల్ విప్రో ఉన్న దాంట్లో చాలా బెటర్గా ఉంటుంది. అందుకనే వీళ్ళన్ని ఆస్పెక్ట్స్లో బిజినెస్ గ్రేడ్ అనడానికి రీజన్ ఏంటంటే అదే అని చెప్పుకోవాలి. సో చాలా ఈజీ యాక్సెస్ అయితే ఉంటుంది. ఇంటెల్ విప్రో అనేది వన్ ఆఫ్ ది మేజర్ ప్రో. అన్న ఇవన్నీ పక్కన పెట్టు, మాకు బెంచ్ మార్క్స్ ఎలా ఉన్నాయి, పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే మాత్రం మీరు ఇక్కడ చూడొచ్చు. సినీబెంచ్ 2024 వచ్చేసి సింగిల్ కోర్లో 103 వస్తే మల్టీ కోర్లో 550 వచ్చింది. గిగ్ బెంచ్ 6 కనుక మనం చూసినట్లయితే 2372 మనకి సింగిల్ కోర్లో వస్తే మల్టీ కోర్లో 10,048 అయితే వచ్చింది. అండ్ పీసీ మార్క్ 10 వచ్చేసి మనకి 6,061 అయితే వచ్చిందన్నమాట. సో పర్లేదు, చాలా మంచి స్కోర్స్ అయితే వచ్చాయి. ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఇది ఏ ప్రైస్ రేంజ్కి వస్తుంది, ఆ ప్రైస్ రేంజ్ని బట్టి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే మాత్రం అఫ్కోర్స్ దీనికంటే పర్ఫార్మెన్స్ ఉన్న ల్యాప్టాప్ మీకు లెనోవోలోనే వేరే దొరకవచ్చు. బట్ పర్ఫార్మెన్స్తో పాటు ఒక బిజినెస్ గ్రేడ్ ల్యాప్టాప్, ఈ ఫీచర్స్, ఈ ట్రాక్ ప్యాంట్ కానీ, ఈ ట్రాక్ ప్యాడ్లో ఈ ఫీచర్స్ కానీ, ఇంటెల్ విప్రో కానీ, ఈ సాలిడ్ బిల్డ్ క్వాలిటీ కానీ, ఇవన్నీ కలిపితే ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ అవుతుంది. లేదు మీకు పర్ఫార్మెన్స్ హంగ్రీ అనుకుంటే మాత్రం దెన్ వేరే ల్యాప్టాప్స్ ఉంటే మీకు బిజినెస్ గ్రేడ్ ఈ ఫీచర్స్ అన్నీ మీకు ఇంపాక్ట్ కాదనుకుంటే వేరే వాటిని కూడా మీరు చూడొచ్చు. దీనికంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి కూడా మీకు మార్కెట్లో దొరుకుతాయి. అండ్ ఇక వెబ్ కెమెరా విషయానికి వస్తే మాత్రం నాకైతే డే టు డే టాస్క్లో ఎటువంటి ఇష్యూ అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఎటువంటి ఏమంటారు కోడింగ్ ఇట్లాంటి వర్క్ చేసినా సరే ఆరామ్సే హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఇక వెబ్ కెమెరా విషయానికి వస్తే మాత్రం 1080p వెబ్ కెమెరా అయితే యూజ్ చేస్తారు, విత్ ప్రైవసీ షట్టర్ అయితే వస్తుందన్నమాట. సో అదొక మంచి విషయం. సో కెమెరా క్వాలిటీ సేమ్ లైటింగ్ కండిషన్లో కెమెరా క్వాలిటీ ఎలా ఉంది ఇక్కడ మీకు చూపిస్తాను. దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వస్తుంది. చూడొచ్చు, మీకు ఏదైతే ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారో ఇంటర్నల్ వెబ్ కెమెరా నుంచే వస్తుంది. కెమెరా క్వాలిటీ ఎలా ఉందనేది ఇక్కడ నుంచి చెక్ చేసుకోండి. ఇక ఆ తర్వాతకి బ్యాటరీ బ్యాకప్ వెరీ ఇంపార్టెంట్. నన్ను ఇంప్రెస్ చేసింది ఏంటంటే ఈ ల్యాప్టాప్లో బ్యాటరీ బ్యాకప్ కూడా. యాక్చువల్లీ ఇది జస్ట్ 47 Wh బ్యాటరీ, బట్ మాకు యూట్యూబ్ వీడియో ప్లేబ్యాక్ అన్ని ల్యాప్టాప్స్ మేము 75% బ్రైట్నెస్లో పెట్టి టెస్ట్ చేస్తాం. 1 hour యూట్యూబ్ ప్లేబ్యాక్కి నాకు వచ్చేసి 16% డ్రాప్ అయింది, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఈజీగా మీకు మోర్ దెన్ 5 hours మినిమం టు మినిమం వస్తుంది. హెవీ టాస్క్ చేస్తే అఫ్కోర్స్ తక్కువ వస్తుంది. నేను చెప్పేది యూట్యూబ్ ప్లేబ్యాక్. బేస్ వేరియంట్ ఏదైతే అల్ట్రా 5 వేరియంట్ ఉంటుందో, అల్ట్రా 5 వేరియంట్ అనేది మనకి 72,380 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో దాన్ని మీరు కస్టమైజ్ చేసుకునే కొద్దీ మీకు ప్రైసెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ర్యామ్ పెంచుకోవడం, తగ్గించుకోవడం, ఇవన్నీ మీరు చాలా చేసుకోవచ్చు. మాస్టర్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ వీలైతే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఒకవేళ మీరు కావాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లింక్ ఉంటే అక్కడ నుంచి ప్రైస్ అండ్ ఇవన్నీ చెక్ చేసుకొని మీరు తీసుకోవచ్చు. వీడియోని సెలెక్ట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.